వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ. చూడండి, ఈ లాంగ్ వీడియోలోనైతే నేనైతే ఈ బ్లౌజ్కి ఫ్రంట్ హుక్స్ పార్ట్, అలాగే కాజా పార్ట్ ఎలా కుట్టాలి, ఫ్రంట్లో టక్స్ మనకి డాట్స్ అనేటివి ఎలా ఇవ్వాలనేది వీడియోలో చూపించడానికి ట్రై చేస్తాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. అలాగే మీ ఇంట్లో ఎవరైనా బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. చూస్తున్నారు కదా, నేనైతే ఈ బ్లౌజ్ పీస్ అలాగే లైనింగ్ పీస్ని గ్లూ పెట్టి అతికించేసి ఐరన్ అనేది చేశానన్నమాట. సో మనకు ఎక్కువ పని ఉండదు, డబల్ పని పడదన్నమాట. చూస్తున్నారు కదా, కరెక్ట్ ఫ్రంట్ హుక్స్ పార్ట్లో మిడిల్లో ఒక డాట్ వేసుకొని ఆ మిడిల్ డాట్ కింద పావు ఇంచ్ గ్యాప్తో ఇలా వేసుకోవాలి. అలాగే షోల్డర్ నుంచి మిడిల్లో ఇలా స్ట్రెయిట్గా తీసుకొని దానికి హాఫ్ ఇంచ్ అటు హాఫ్ ఇంచ్ ఇటు ఇలా మార్క్ వేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, మీకు అర్థమవుతుంది కదా ఎక్కడ పెట్టుకుంటున్నానో. చంక ప్లేస్లో కరెక్ట్ మిడిల్లో నుంచి మార్క్ అయితే వేసుకున్నాను కదా, ఆ మిడిల్ మార్క్ సైడ్కి సైడ్ జాయింట్లకు మార్క్ వేసుకోవాలన్నమాట, హాఫ్ ఇంచ్. అలాగే హుక్స్ పార్ట్లో ఎక్కడ ఉంది దానికి స్ట్రెయిట్గా ఇక్కడ మార్కింగ్ వేయాలి, 4th టక్స్ ప్లేస్లో. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క టక్స్కి ఇంకొక టక్స్ చివరల ఎండింగ్కి ఒక గ్యాప్ అనేది ఉంచుకోవాలన్నమాట, దగ్గరగా రావద్దు. హుక్స్ పార్ట్లో మనకు 1.5 ఇంచ్ ఉంటుంది, కింద భాగంలో షేప్ బెల్ట్ భాగంలో 2 ఇంచెస్ ఉంటుంది, చంక ప్లేస్ నుంచి కిందికి 3 ఇంచెస్ ఉంటుంది. అలాగే 4th టక్స్ మాత్రం 4 ఇంచెస్ ఉంటుంది. చాలా బాగా గుర్తు పెట్టేసుకోండి. అలాగే ఎండ్ ప్లేస్ అనేది మనము ఒక టక్స్ చివరల ఇంకొక టక్స్ చివరలకు గ్యాప్ అనేది ఉండాలన్నమాట, సేమ్ గ్యాప్ ఉండాలి. ఒకటొకటి దగ్గరగా ఉండద్దు అనమాట. దగ్గరగా ఉంటే మనకు చూడడానికి షేప్ అనేది బాగుండదు. చూస్తున్నారు కదా, ఇలా వీడియోలో చూస్తున్న విధంగా ఇంకొక సైడ్ ఫ్రంట్ పీస్ని దానిపైన పెట్టేసుకొని నేను చాక్ పీస్ తోటి వేసుకున్న మార్క్ అనేది అచ్చు దిగేటట్టు ఇలా రబ్ చేసుకున్నాను. సో ఇలా రబ్ చేసుకొని ఇప్పుడైతే టక్స్ని అయితే స్టిచ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ మెజర్మెంట్స్ ఎలాంటి కొలతల వాళ్ళకైనా తీసుకోవచ్చండి. నేను చెప్పిన విధంగా ఎలాంటి కొలతల వాళ్ళకైనా ఈజీగా వేసేయచ్చు. కానీ కొంచెం తక్కువ సైజు వాళ్ళకి టక్స్ అనేటివి చూసుకోవాలన్నమాట, ఎక్కువ గ్యాప్ రాకుండా కొంచెం తక్కువ పొడవు అనేది తీసుకోవాలన్నమాట. సో బ్లౌజ్ కుట్టేటప్పుడు కింద బాబిన్ దారం అయితే అయిపోయిందండి. సో బాబిన్లో దారం ఎక్కించేసి మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క టక్స్ని స్టార్టింగ్లో అలా చివరలో ఇలా రఫ్ ఇచ్చేసుకోవాలన్నమాట. మనం రఫ్ ఇస్తే ఏంటంటే దారం అనేది ఊడి రాదు. మనం ఒకటే కుట్టు వేస్తాం కదా, ఆ ఒకటే కుట్టు వేయడం కరెక్టే. మనం రఫ్ ఇవ్వకపోతే ఒక్కసారి దారం ఇలా లాగేస్తే షేప్లో ఉన్న కుట్టు అనేది ఊడొస్తుంది. వేసుకున్న వాళ్ళకు అసలు అక్కడ షేప్ అనేది ఉన్నట్టే ఏర్పడదనమాట, మొత్తం గలీజ్గా కనిపించేస్తుంది. సో మనం రఫ్ ఇస్తే దారం అనేది ఊడిపోదు. చాలామందికి మనం రఫ్ ఇవ్వకుండా ఒక్కొక్కరు కుడతారు. చూడండి ఎంత బాగా వచ్చింది, ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది చాలా బాగా వచ్చింది కదా. సో ఇంకోటి కూడా కుట్టేస్తున్నాను. చూస్తున్నారు కదా, చూడండి. ఇలా రఫ్ ఇవ్వడం వల్ల ఏంటి ఉపయోగం అంటే, నేను చెప్తున్నాను కదా, మనకు కస్టమరు ఒకటే కుట్టు వేసి ఇచ్చేసామనుకో, వాళ్ళు కొన్నిసార్లు వేస్తూ ఉంటారు కదా, వేసినప్పుడు పిండినప్పుడు ఏదో రకంగా ఆ పోగు అనేది ఊడొచ్చేసింది అనుకో, వాళ్ళు మళ్ళీ మనకే తెచ్చిస్తారనమాట. మళ్ళీ మనకే పని పడుతుంది, ఇక్కడ కుట్టు పోయింది అమ్మా అని తీసుకొచ్చి ఇస్తారు. సో అలాంటి డబల్ పని మనం కూడా పట్టకుండా ఇలా నేను వీడియోలో చూస్తున్న విధంగా స్టార్టింగ్ ప్లేస్లో ఇలా చివరి ప్లేస్లో రఫ్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, 2 షేప్ బెల్ట్లు నేను ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. 2 సైడ్స్ మధ్యలో లైనింగ్ పీస్, 2 పీసెస్ ఏమో బ్లౌజ్ పీస్లు అనమాట, మొత్తం 6. చూస్తున్నారు కదా, దానికి ఇటు సైడ్ పెట్టేసుకొని నేను షేప్ బెల్ట్ అయితే ఎలా కుడతానో చూడండి, చాలా ఈజీగా కుట్టేస్తాను. మీరు ఒకసారి చూసి నేర్చుకుంటే మీరు కూడా ఇలాగే కుట్టడానికి ట్రై చేస్తారు. ముందుగా ఫ్రంట్ టక్స్ అయితే చాలా ఈజీగా వీడియోలో చూపించిన విధంగా వేసేయండి. చూడండి, నేను కొలత బ్లౌజ్ తోటి కొలుచుకుంటున్నాను, కరెక్ట్గా వచ్చేసింది హుక్స్ పార్ట్ కూడా.
ఇలా మనం షేప్ బెల్ట్ అటాచ్ చేసేటప్పుడు ఒకసారి చూసుకోవాలన్నమాట. హుక్స్ పార్ట్లో ఈ ఫ్రంట్ పీస్ షేప్ బెల్ట్లు హైట్ కరెక్ట్ ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి ఖచ్చితంగా. ఎంత కొత్త వాళ్ళైనా ఒక్కసారి చూసుకోవాలన్నమాట. చూసుకుంటే మనకు ఎక్కువ తక్కువలు అయితే కటింగ్ చేసేసుకోవచ్చు అనమాట. సో చూడండి, ఇలా మలిచేసుకొని షేప్ బెల్ట్లో లోపలికి ఫ్రంట్ పీస్ని పెట్టేస్తానమాట. చుట్టగా చుట్టేసి ఫ్రంట్ పీస్ని పెట్టేసి 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా కుట్టేసాను. సో ఇలా కుట్టిన తర్వాత లోపల నుంచి బయటకు తీసేయాలి. కుట్లు అనేటివి మనకు బయటకు అసలు కనిపించకుండా కుట్టే విధానం అనమాట. సో ఇలాగే నేర్చుకున్నాను నేను. ఇలాగే నేర్చుకున్నాను కాబట్టి మీకు కూడా ఇలాగే చూపిస్తున్నాను. నాకు వేరే రకంగా కుట్టడానికి ఇష్టం ఉండదు. వస్తుంది కానీ నాకు అలా ఇష్టం ఉండదు అనమాట. ఎందుకంటే ఆ షేప్ బెల్ట్ ప్లేస్లో ఆ కుట్లు బయటకున్న క్లాత్ ఉంటుంది కదండి, ఆ క్లాత్ ఎలాంటి క్లాత్ అయినా సరే, కాటన్ క్లాత్ అయినా సరే, పోగులు ఉంటాయి కదా, అవి మనకు ఆ చెస్ట్ ప్లేస్లో ర్యాషెస్ వస్తాయన్నమాట. కుచ్చుకుపోయినట్టు ఉంటాయి అన్నమాట. చూసిన వాళ్ళకు అర్థమైండొచ్చు నేనేం చెప్తున్నానో. సో చూడండి, షేప్ బెల్ట్లు ఇలా రివర్స్ తీసిన తర్వాత దానిపైనుంచి ఒక కుట్టు అనేది వేసుకోవాలి. సో కుట్టు వేసుకున్నాక నీట్గా ఇలా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ షేప్ బెల్ట్ కూడా రెడీ చేస్తున్నాను. చూస్తున్నారు కదా. మళ్ళీ చూడండి నేను ఎలా కుడతానో, ఇలా చుట్టగా చుట్టేసుకొని నీట్గా దగ్గరికి చుట్టగా చుట్టేసుకొని ఇలా పెట్టాలన్నమాట. ఇలా పెట్టేసి దీన్ని ఇలా ఫోల్డ్ చేసి దాని మధ్యలో ఫ్రంట్ పీస్ ఉండే విధంగా చూసుకొని మనం స్టార్టింగ్లో రఫ్ ఇవ్వాలి. దీనికి కూడా రఫ్ ఇచ్చేసుకొని ఇలా ఒకటే కుట్టు వేసేసి రివర్స్ తీయాలన్నమాట. ఒకటే కుట్టు వేసి 1/2 ఇంచ్ గ్యాప్తో 1/2 ఇంచ్ గ్యాప్తో అలా ఇచ్చేసేయాలి. రివర్స్ తీసిన తర్వాత ఆ షేప్ బెల్ట్ మీద ఇంకొక కుట్టు అనేది వేయాలన్నమాట. అప్పుడు స్టిఫ్గా నీట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, వీడియోలో చూస్తున్న విధంగా ఇలా ఈజీగా తీసేయచ్చు. సో ఈ షేప్ బెల్ట్లకు పొడవు అయితే కొంచెం ఎక్కువ కట్ చేశాను నేనే. సో హైట్ మాత్రం రియల్గా అది కాదు. చూస్తున్నారు కదా, ఇలా రివర్స్ తీసిన తర్వాత కిందికి కరెక్ట్గా క్లాత్ మీద పడే విధంగా ఇలా లాగేసుకొని పట్టుకోవాలన్నమాట. ఇలా కట్ చేసి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేస్తున్నాను. సో ఫ్రంట్లో కూడా ఇలా నీట్గా ఇలా కట్ చేసి, ఇప్పుడు చూడండి నేను కొలత బ్లౌజ్ తోటి చూపిస్తున్నాను. కరెక్ట్గా ఉంది కదండి. పైన ఓన్లీ హెమ్మింగ్ కోసం వదిలేసి ఇలా షేప్ బెల్ట్ అన్నీ కరెక్ట్గా చూసుకున్నాను. కరెక్ట్గా వచ్చేసింది కదా. సో ఇప్పుడైతే హుక్స్ పార్ట్ కాజా పార్ట్ కుడతాను. అలా కుట్టే ముందు నేను ఏం చేస్తానంటే గల్ల ప్లేస్లో ఇక్కడ పైన ఒక 1/2 ఇంచు ఇలా క్రాస్గా తీసేస్తానమాట. ఎందుకంటే స్టిఫ్గా ఉండడానికి. ఇక్కడ పైన కూడా ఇలా కొద్దిగా క్రాస్గా తీసేస్తాను, స్టిఫ్గా భుజం జారకుండా ఉండడానికి అన్నమాట. సో హుక్స్ పార్ట్ కుట్టేస్తున్నాను. వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళైతే వాళ్ళ ఇంట్లో ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియోని. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. చూస్తున్నారు కదా, హుక్స్ పార్ట్ అనేది కుట్టేస్తున్నాను. హుక్స్ పార్ట్ ఇలా లైనింగ్ పీస్ క్లాత్ తీసుకొని కుట్టేస్తున్నాను. హుక్స్ పార్ట్ కావాలంటే నెక్స్ట్ వీడియోలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.